నేను చాలా కుంగిపోయా. నా జీవితం ఇంకా అయిపోయింది అనుకున్నా. అప్పుడే రాజ్ గారు వచ్చి నా జీవితంలో ఒక లైట్ అయితే వెలిగించారు అని చెప్తున్న సమంత గారి కొత్త సినిమా అయితే రాబోతోంది, మా ఇంటి బంగారం అని చెప్పి. ఆ సినిమా ఇంటర్వ్యూ సందర్భంగా సమంత గారు షేర్ చేసుకున్న కొన్ని మాటలు ఆవిడ ప్రతి సినిమాకి షేర్ చేసుకుంటూనే ఉంటుంది. జై గారి గురించి అదేంటో తెలీదు. సో ఇప్పుడు అది తెలుసుకుందాం. వెల్కమ్ టు #you. సో సమంత గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో, ప్రతి సినిమాకి జై గారిని ఒక విక్టిమ్ కార్డ్ గా యూజ్ చేసుకుంటున్నారా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది. ఎందుకంటే ఆవిడ ప్రీవియస్ సినిమాలు కూడా చూసుకుంటే 2021లో వాళ్ళ యొక్క డివోర్స్ అయితే అయ్యింది. నాగ చైతన్య గారిది, సమంత గారిది. కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో విడిపోయారని కూడా మనకు తెలుసు. బట్ వాళ్ళ ఫ్యాన్స్ అందరూ చాలా బాధపడి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫ్యాన్ వార్స్ చేసుకోవడం అయితే మనం చూసాము. నాగ చైతన్య గారు కంప్లీట్ గా నాగ చైతన్య గారి మీద ఒక నెగిటివిటీ అయితే స్ప్రెడ్ అయిపోయింది. చైతువే కావాలని వదిలేశారు సమంతని ఫర్ శోభిత గారు అని కూడా కొన్ని వార్తలు అయితే చక్కర్లు కొట్టాయి. బట్ ఏది అవాస్తవం. ఎందుకంటే వాళ్ళిద్దరికి ఉన్న అండర్స్టాండింగ్ మీద వాళ్ళు విడిపోయారు తప్ప 10 మంది రాసుకునే వార్తల వల్ల వాళ్ళైతే విడిపోలేదు. సో అది గుర్తుంచుకొని బిహేవ్ చేస్తారేమో అని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే నాగ చైతన్య గారు ఆయన ఎప్పుడు ఆయన క్యారెక్టర్ చూసుకున్నా, ఆయన ఇంటర్వ్యూస్ లో చూసుకున్నా, ఆయన మాటలు కూడా మనం చూసుకుంటే ఏ రోజు సమంత గారిని విడిపోయిన తర్వాత సమంత గారిని పల్లెత్త మాట కూడా అనలేదు. అండ్ సమంత గారి టాపిక్, ఆయన పెళ్లి డివోర్స్ టాపిక్ కూడా ఏ రోజు తీసుకురాలేదు. ఒక పాడ్కాస్ట్ లో మటుకు నన్ను ఎందుకు అందరూ బ్లేమ్ చేస్తున్నారు, మీ జీవితాలు మీరు చూసుకోవచ్చు కదా, నా మీద ఎందుకు పడుతున్నారని ఆయన వేదన కనిపిస్తుంది తప్ప అందులో కూడా సమంత గారి పేరు ఏ రోజు వాడలేదు. బట్ సమంత గారు అలా కాదు. శకుంతలం నుంచి ఆవిడ ప్రతి సినిమా ఏదైతే వస్తుందో ఆ ప్రతి సినిమాలో ఆవిడ ఎమోషనల్ అయిపోవడం, నాగ చైతన్య గారి గురించి నేను విడిపోయిన తర్వాత చాలా కుంగిపోయానని ఈ మాటలు ఏవైతే ఉన్నాయో అది చాలా మందికి ఒక బాధగా కనిపించినా కొంతమందికి మటుకు అది సింపతిలా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిసారి ఆవిడ సినిమా వచ్చిన ప్రతిసారి నాగ చైతన్య గారి పేరు ఇండైరెక్ట్ గా వాడటం అనేది ఎంతవరకు కరెక్టో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక మనిషిని ఒక్కసారి డిగ్రేడ్ చేయొచ్చు, 2 సార్లు డిగ్రేడ్ చేయొచ్చు. ప్రతి సినిమాకి డిగ్రేడ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఇంకా మీకే తెలియాలి. ఎందుకంటే ఈ రోజు నాగ చైతన్య గారు డివోర్స్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 3 to 4 ఫిలిమ్స్ అయితే ఆయన రిలీజ్ అయ్యాయి. కస్టడీ కానీ, థ్యాంక్ యూ కానీ, లేకపోతే మొన్న వచ్చేది తండేలు కానీ. సో ఈ సినిమాల్లో కూడా నాగ చైతన్య గారు ఈ రోజు కూడా ఆయన యొక్క సపరేషన్ గురించి, ఆయన యొక్క డివోర్స్ గురించి ఏ రోజు మాట్లాడలేదు. పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు సమంత గారి గురించి. అండ్ ఈవెన్ నాగ చైతన్య గారు ఒకవేళ ఒక టాపిక్ వచ్చినా సరే దానికి ఆన్సర్ ఇస్తూ ఐ రియల్లీ వాంట్ టు యాక్ట్ విత్ సమంత గారు అగైన్ అని చెప్పేసి ఆయన క్లియర్ కట్ గా కూడా చెప్పడం జరిగింది. ప్రొఫెషనల్ గా ఐఎమ్ వెరీ మచ్ హ్యూజ్ అడ్మైరర్ ఆఫ్ సమంతాస్ యాక్టింగ్ అని కూడా చెప్పడం జరిగింది. బట్ సమంత గారు ఆవిడ విషయానికి వస్తే నేను చాలా కుంగిపోయాను అనే మాటలు ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ కాదనిపిస్తుంది. అండ్ మీకు ఒక స్టేట్మెంట్ వినిపిస్తాను. ఆవిడ చెప్పిన మాటలు ఏవైతే నేను ఇంటర్వ్యూలో జరిగాయో దాని గురించి ఇప్పుడు ఒక్కసారి మీతో చెప్తాను. ఆవిడ ఏం చెప్పారో. నేను నా పెళ్లి విడిపోయిన తర్వాత నేను ఎవరిపైన ఆధారపడ్డానని నమ్ముకొని నేను మూసి వేసుకున్నా. అంటే కంప్లీట్ గా నేను ఎవరిపైన ఆధారపడకుండా నాలో నేనే కుంగిపోయాను, నాలో నేనే భృషించిపోయాను, నాలో నేనే ఉండిపోయాను అని చెప్పేసి క్లియర్ కట్ గా చెప్పారు. నేను ప్రేమని అండ్ స్నేహాన్ని స్వీకరించను, అది నన్ను మార్చేసింది. ఈ బంధన్ రాజ్ నిడుమోరు గారు అనే వ్యక్తి కారణంగా ఈ రోజు నేను మరింత బలంగా, మరింత మెరుగ్గా ఉన్నానని క్లియర్ కట్ గా ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో సమంత గారు దానికి బాగానే అనిపించింది. ఎందుకంటే ఆఫ్టర్ మ్యారేజ్ గర్ల్స్ కి అయితే కంప్లీట్ గా ఉమెన్ కి ఆ బాధ అనేది ఉంటుంది. బట్ ప్రతి సినిమాకి మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్టో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఈ మా ఇంటి బంగారం అనే సినిమా వస్తుంది కాబట్టి ఇలాంటి మాటలు మళ్ళీ చైతు గురించి మాట్లాడడం వల్ల చాలా మంది సోషల్ మీడియాలో చెప్పే మాట ఏంటంటే క్లియర్ కట్ గా సింపతి ఎందుకు యూజ్ చేస్తున్నాం సమంత గారు అని చెప్పేసి క్లియర్ కట్ గా చెప్పారు. బట్ ఏది ఏంటి అనేది మనం క్లియర్ కట్ గా ఏది చెప్పుకోలేము. అండ్ ఆవిడ చెప్పిన పాయింట్ వైజ్ గా అయితే నేను కుంగిపోయాను, నేను విసిగిపోయాను, నా జీవితంలో కొంచెం ఎడదడబాట్లు ఉన్నాయి. అండ్ నా సపరేషన్ తర్వాత నేను చాలా లోన్లీగా ఫీల్ అయ్యాను. బట్ ఆ లోన్లీనెస్ ని, ఆ డార్క్నెస్ ని లైట్ చేసిన ఏకైక వ్యక్తి రాజ్ నిడుమోరు, హూ ఈస్ ద డైరెక్టర్ ఆఫ్ ఫ్యామిలీ మ్యాన్ సిరీస్, రాజ్ అండ్ డీకే. సో వీళ్ళిద్దరు వేరు. రాజ్ అండ్ డీకేలో రాజ్ గారిని సమంత గారు అయితే పెళ్లి చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను అని క్లియర్ కట్ గా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. సో ఈ స్టేట్మెంట్ లో ఇండైరెక్ట్ గా చేయి గారిని అయితే అన్నారు. బట్ అది ఎంతవరకు కరెక్టో మీరే చెప్పాలి. ఇఫ్ ఇన్ కేస్ నేను అలా డైరెక్ట్ గా అడగలేను
కానీ అక్కడ ఏ సందర్భం వల్ల సమంత గారు ఈ మాట మాట్లాడారో మనం ఆలోచించాల్సిందే. ఇఫ్ ఇన్ కేస్ అది రైట్ సందర్భం అయితే ఐ రియల్లీ డోంట్ వాంట్ టు జడ్జ్ ఎనీథింగ్ ఆన్ సమంత గారు అండ్ డోంట్ వాంట్ టు క్వశ్చన్ ఎనీథింగ్ ఆన్ సమంత గారు. ఇఫ్ షీ ఈజ్ రైట్, షీ ఈజ్ కరెక్ట్ ఓన్లీ. సో ఎందుకంటే ఇద్దరు ప్యూర్ సోల్సే, బట్ వాళ్ళిద్దరికి మిస్అండర్స్టాండింగ్ వల్ల వాళ్ళు విడిపోయారు తప్ప ఎటువంటి సోషలైజ్ చేసుకుందాం అనే పాయింట్ ఏ రోజు లేదు. బట్ సమంత గారు ఆవిడ సినిమాలకి ఈ ఒక పాయింట్స్ ఏవైతే మాట్లాడతారో నాగ చైతన్య గారి గురించి, దాని మీద కొంచెం ఒక పాయింట్ అయితే ఇప్పుడున్న సోషల్ మీడియాలో ఉన్న యూజర్స్ కి, పక్క ఫ్యాండమ్స్ వాళ్ళకి అనిపించింది ఏంటంటే ఎందుకు చైతన్య సింపతి కార్డులో యూజ్ చేసుకున్నాం అనే పాయింట్ చాలా మంది కమెంట్ చేశారు. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కింద అయితే కమెంట్ చేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ #you. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.